హాయ్, నేను ఈరోజు రవ్వ ఎలా చేసుకోవాలో ఉప్మా అనేది నేను చూపించబోతున్నాను. సో ఆయిల్ వేసుకున్నాను. సో కొంచెం సగం స్పూన్ అయితే నేను జీలకర్ర వేసుకుంటున్నాను. సో ఆయిల్ అయితే ఇవి హీట్ అవ్వనిద్దాం. సో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. సో ఇందులో నేను పల్లీలు, మినపప్పు, శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. సో ఆయిల్ అనేది మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి బాగా కుక్ అయ్యాక ఇప్పుడు మనం ఆనియన్, క్యారెట్ తురిమేసుకుంటున్నాను. నేను కట్ చేసి వేసుకుంటున్నాను, తురిమేసుకుంటున్నాను. సో ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిపోయింది. ఎందుకంటే క్యారెట్ తురుము ఎందుకు వేసుకుంటున్నానంటే మా పాప ఇలా వెజిటేబుల్స్ మొత్తం వేస్తే ఆమె తినదు, కాబట్టి నేను క్యారెట్ తురుము అనేది వేసుకుంటున్నాను. సో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ అనేది మనం కొంచెం ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. సో కలుపుకున్నాక నేను కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మీ ఆప్షనల్, అది మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా. సో ఇప్పుడు అనేది మనం కలుపుకుందాం. సో పల్లీలు అనేది మనకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే కొంచెం పల్లీలు అనేది వేడిగా ఫ్రై అవుతుంది కదా, పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం పల్లీలు వేసుకోవాలి. సో ఇవైతే వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయినాయి. సో నేను ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకునేటప్పుడు మనం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం గ్యాస్ సిమ్లో పెట్టుకుందాం. మనం ఉప్మా అయితే మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం నేను 2 చెంచాల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఎందుకంటే అది కుక్ అవుతుంది, ఎక్కువ అవుతుంది కదా. మనం కొద్దిగా వేసుకున్నా కానీ రవ్వ అనేది ఎక్కువ అవుతుంది, కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. సో ఇప్పుడు నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు. వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. మనం బాయిల్ అయ్యాకనే మనం రవ్వ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వకుండా వేసుకున్నాం అనుకో మొత్తం గడ్డ కడుతుంది. సో బాయిల్ అయ్యాకనే వేసుకుంటే తొందరగా రవ్వ అనేది కుక్ అవుతుంది. సో వాటర్ అనేది బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకోకపోతే మొత్తం గడ్డ కడుతుంది, కాబట్టి ఇలా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. సో ఇలా గడ్డ కట్టకుండా ఉంటుంది వేసుకుంటూ కలుపుకుంటే. సో చూసారా గడ్డ కట్టిందా, లేదు కదా. వాటర్ అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. మనము బాయిల్ అవుతున్న వాటర్లోనే మనం వేసుకోవాలి. అయితేనే తొందరగా కుక్ అవుతుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అంటకుండా ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. మనం కొద్దిగా వేసుకుంటేనే ఎంత అయిపోతుంది అసలు. చూసి మన రవ్వను చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను 2.5 చెంచా అయితే వేసుకున్నాను. 2.5. చూసారా పర్ఫెక్ట్గా అనేది కుక్ అయిపోయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో చూసారా ఎలా కుక్ అయిపోయిందో. రవ్వను చూసి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా కుక్ అయితే అయిపోయిందండి. సో నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్
లైక్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. సో పప్పుల పౌడరు, ఉప్మా కాంబినేషన్ మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.